మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన పోలిక ఎంతవరకు సబబు. ఒక చక్కని కథను వినేద్దామండి. ఆదర్శ భార్య అన్న ఒక బహుమతి నాకు అక్కర్లేదు, కానీ సరళ ఆపేసింది. ఎదురుగా ఉన్న సుష్మను చూసింది. ఒకవేళ ఉంటే నీకొస్తుందా? నవ్వేసింది సుష్మ. ఆమె మాటలను పట్టించుకోలేదు సరళ. పెళ్లికూతురు మేకప్ ఎప్పుడో చెరిగిపోయింది. భార్య పాత్రలో ఇమిడిపోయా. పోషించాక అమ్మ పాత్రకి ప్రమోషన్ వచ్చింది. మన ప్రయారిటీస్లో మార్పు. డబ్బు ఉందా లేదా అని చూడడం మానేశాం. క్రెడిట్ కార్డుతో బట్టలు, హోటళ్ళు, ఎక్స్ట్రాలు, సులభ వాయిదాల స్కీముల్లో ఇంటికి ఫర్నిచరు. నిజానికి ఈ రకరకాల సౌకర్యాలతోనే మన జీవితం గడపడం లేదు. సౌకర్యాలతో బ్రతుకుతున్నాం. పైకి అంతా బాగానే ఉన్నట్టుగానే కనిపిస్తుంది, కానీ లోపలంతా డొల్ల. బ్రతుకుల్లో నాణ్యత పోయింది. ఎదురుగా గోడకున్న పాపాయి ఫోటో వైపు చూస్తూ అంది సరళ. ఆశ్చర్యంగా చూసింది సుష్మ. ఏం జరిగిందే? దేనికంత అసహనం? రమేష్తో ఏమైనా గొడవ పడ్డావా? సరళ దీర్ఘంగా నిట్టూర్చింది. తలని బాగా వంచి డ్రా లాగి ఏదో వెతుకుతున్నట్టు నటించింది. వెంటనే తలెత్తింది. నేనేం కోరలేదు. ఈ బిజీ జీవితంలో నేనేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కనీసం సహచర్యంలోని దగ్గరతనం కూడా లేకపోతే ఎలా? మాట్లాడుకునే అవకాశాలు లేవు. అంత తీరిక లేదు. ఏం జరిగింది? ఏం మాట్లాడలేదు? ఫోన్ రావడంతో ఇద్దరూ మాటలాపేశారు. సుష్మ తన కుర్చీని ఫోన్ వైపుగా జరుపుకొని ఫోన్ అందుకుంది. అది సురక్ష మెటర్నిటీ అండ్ నర్సింగ్ హోమ్. మంచి పేరున్న హాస్పిటల్. ఎప్పుడూ పేషెంట్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. సిస్టర్ సరళ, సిస్టర్ సుష్మ అంతవరకు 3 డెలివరీలు అసిస్ట్ చేయడంతో వాళ్ళిద్దరూ అలసిపోయి ఉన్నారు. వాళ్ల పనులు చేసుకుంటూనే మాట్లాడుకుంటున్నారు. రాత్రి 2 గంటలైంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ వార్డులో ఓ పొడగాటి గ్లాస్ టాప్ ఉన్న టేబుల్ వెనకాల నుంచున్న సరళ పేషెంట్లకు ఇవ్వాల్సిన మందులు తీసిపెట్టుకుంటోంది. ఆమె పక్కనే కూర్చొని ఉన్న సుష్మ ఫోన్లో ఎవరితోనో చాలా మెల్లిగా మాట్లాడుతోంది. వాళ్ల ముందు కాఫీ కప్పులున్నాయి. సరళ చేస్తున్న పని ఆపి అలసటగా కళ్ళు మూసుకుంది. అంతలోనే దూరంగా ఓ లయబద్ధంగా వస్తున్న అడుగుల శబ్దం వినగానే కాఫీ తాగుతూనే అటువైపు చూశారు. వెలుతురు తక్కువగా ఉన్న ఆ కారిడార్లో స్పష్టంగా లేని ఓ పొడగాటి మనిషి వాళ్ల వైపే చూస్తూ నడుస్తున్నాడు. దగ్గరకొచ్చాక గుర్తుపట్టారు. అతను నీలిమ భర్త సుధాకర్. అతను అంతకు ముందు ఓ 2 సార్లు వాళ్లతో మాట్లాడాడు. అందుకే అతనెవరో వాళ్ళకి తెలిసింది. వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తలెత్తి అతన్ని చూశారు. నమస్తే, నేను నీలిమ భర్తని. నా పేరు సుధాకర్. మీకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో తెలియడం లేదు. డాక్టర్ రాకుండానే మీరు నీలిమని థియేటర్కి తీసుకువెళ్లారు. ఆపరేషన్కు తయారు చేశారు. సగం డెలివరీ చేశారు. నీలిమ ప్రాణం నిలిపారు. బాబుని కాపాడారు. నా సంతోషం మాటలతో చెప్పలేను. నేను చెప్పగలిగేది ఈ విధంగా ఇప్పటికిది. ఓ చిన్న టోకెన్ అంటూ ఓ స్వీట్ బాక్సు ఆమె ముందుంచారు. వాళ్ళిద్దరూ సుధాకర్ వైపు చూస్తూ మిఠాయి డబ్బా వైపు చూశారు. అది మా డ్యూటీ మేం చేస్తాం. అంతే, ఏదో ఆశించి చెయ్యం. మాకు తెలిసింది ఒక్కటే, మా ముందున్నది ఓ పేషెంటు. ఆమెను, ఆమె లోపల ఉన్న బిడ్డని సురక్షితంగా ఉండాలి. అంతే. ఈ రోజున 3 కాన్పులయ్యాయి. దేవుడి దయవలన అన్నీ కూడా బాగా అయ్యాయి. మీ నీలిమది ఆఖరు. ఇది మా వృత్తి. దీనిలో కృతజ్ఞతలు అవి ఎందుకు? ఈ స్వీట్స్ అవి వద్దు. థ్యాంక్స్, చాలు అంటూ ఆ డబ్బాని మళ్ళీ అతని వైపుగా తోసింది సరళ. కావచ్చు, మీరు చేసింది డ్యూటీయే కావచ్చు, కానీ అది జీవన్మరణాలు తేల్చే క్షణాలు. ఏమాత్రం ఆలస్యమైనా మీకు తెలీదు. నీలిమ మా ఇంటి దీపం. ఆ జీవితం మా ఇంట్లో అందరి జీవితాలు ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆమెకేదన్నా అయితే నేను జీవించలేను. వెంటనే సరళకి తన భర్త రమేష్ గుర్తొచ్చాడు. ఒకవేళ తనకి ఏదైనా అయితే రమేష్ బాధపడతాడా? అనుమానమే.
ఈ సుధాకరు ఎంత బాగా అన్నాడు, ఆమె లేకపోతే బతకలేను అని. ఎంత ప్రేమ భార్య పైన. రమేష్కి తన మీద ప్రేమ ఉందో లేదో కానీ తన ఇంట్లో ఉంటున్నది విషయం మాత్రం గుర్తు. అందుకే అన్ని పనులు తన మీదే వదిలేసేస్తాడు. ఆఖరికి అతని పనులు కూడా. సుష్మ చేత్తో సరళం తట్టి కళ్ళతో సైగ చేసింది. సరళ ఇబ్బందిగా మొహం పెట్టింది. అతను డబ్బాని మళ్ళీ సరళ వైపు తోసి, ఇది మా సంతోషం, తీసుకోండి అని మరొకసారి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుష్మ డబ్బాని తెరిచి చూసింది. వాసన చూసింది. బావుందన్నట్టుగా కళ్ళెగరేసింది. సరళ ఏమాత్రం ఉత్సాహం చూపించలేదు. అది సుష్మ గమనించింది. వెంటనే ఆ మిఠాయి డబ్బాని పక్కకు పెట్టి సరళని చూసింది. ఏం జరిగింది, అలా ఉన్నావు? రమేష్తో గొడవ పడ్డావా? వారిద్దరి మధ్య దాపరికాలు ఏమీ లేవు. ఇద్దరికీ ఒకరింటి విషయాలు మరొకరికి బాగా తెలుసు. మనసు విప్పి మాట్లాడుకుంటారు. అందుకే సుష్మ అడిగింది. గొడవ అంటే ఓ రకంగా అంతే అనుకో. రేపు మా పెళ్లి రోజు, అంటే మరో 2 గంటల తర్వాత అన్నమాట. సరళకి ఆ రోజు ఉదయం జరిగింది గుర్తొచ్చింది. రేపు మన పెళ్లి రోజు, సెలవు పెట్టండి, నేను కూడా పెట్టుకుంటాను. పిల్లల్ని తీసుకొని బయటికి వెళదాం, హోటల్లో తిందాం, ఆ తర్వాత సినిమా చూద్దాం, చిన్న చేంజ్ అని అంది. పెళ్లి రోజైతే? అయినా కంపెనీల్లో ఆడిటింగ్ జరుగుతోంది. హెడ్ ఆఫీస్ నుంచి ఆడిటర్లు వచ్చారు. వాళ్ళు వెళ్లే వరకు నేను వాళ్లతోనే ఉండాలి. రేపు నేను పొద్దున్నే త్వరగా వెళ్ళిపోవాలి. రాత్రికి ఆలస్యంగా వస్తాను. చెప్పాలనుకున్నాను, నువ్వే మొదలుపెట్టావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. సరళకి ఏమనాలో తెలియలేదు. భర్త సంగతి తెలిసిందే. అయినా అడిగింది. చూడు సరళ, అమ్మ ఫోన్ చేసింది. ఆమె సిలిండర్ రెగ్యులేటరు సరిగ్గా లేదుట. గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా అనిపిస్తోందట. వంట చేసుకోలేదట. రైస్ కుక్కర్లో అన్నం మాత్రం వండుకుందట. నువ్వెలాగో సెలవు పెడుతున్నావు కాబట్టి ఆ సిలిండర్ సంగతి చూడాలి. ఈ జరిగింది అంతా సుష్మకు చెప్పింది. ఇది మా పెళ్లి రోజు సంబరం. కొంతమంది భార్యల్ని చాలా ప్రేమిస్తారు. అనుక్షణం కలిసి హాయిగా ఉండాలి అనుకుంటారు. కానీ నాకలాంటిదేం లేదు. ఇంటి పని, బయట పని, పిల్లల చదువు, అప్పుడప్పుడు ఇలా అత్తమ్మని ఆగిపోయిన పనులు చేయాలి. భర్త అని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి, అంతే. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో నా అవసరం ఉంది కాబట్టి ఉంచుకుంటున్నారు, లేకపోతే పొమ్మంటారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంత మండిపడతావు? మొగుళ్ళంతా ఒకటే, మారరు. మనమే పిచ్చివాళ్ళం. ఆఫీసు నుంచి ఓ అరగంట ఆలస్యమైతే కంగారు పడిపోతూ ఉంటాం. వాళ్ళకి ఏం కాకూడదని అనుకుంటూ ఉంటాం. ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని దేవుళ్ళకి మొక్కుకుంటాం. అది అయ్యిందేమో, ఇది అయ్యిందేమో అని హడలిపోతూ ఉంటాం. రాత్రిళ్ళైతే చెప్పక్కర్లేదు. కుక్క అడ్డొచ్చిందా, బైక్ మీద నుంచి కింద పడిపోయారా, వెనక నుంచి ఏదైనా లారీ గుద్దేసుంటుందా, ఇలాంటి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనితో ఇంట్లో ఉంటే నిద్ర పట్టదు. ఇక్కడ ఆసుపత్రిలో ఉంటే మనసు పెట్టలేము. ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటాము. ఇంత అయ్యాక కొంచెం లేట్ అయింది, ఆఫీసులో కొంచెం పనుంది అని లైట్గా అనేస్తారు. అదే సమయానికి నీలిమ భర్త సుధాకర్ వచ్చాడు. ప్రశ్నార్థకంగా చూశారు అతన్ని. మీరు ఏమీ అనుకోనంటే నాదొక రిక్వెస్ట్. రేపు రాత్రి ఇక్కడికి దగ్గరలో ఉన్న హోటల్లో డిన్నర్కి పిలుస్తున్నాను. నా మాటలను వేరుగా అర్థం చేసుకోవద్దు. మీరు చేసిన దానికి చిన్న కృతజ్ఞత మాత్రమే. నా భార్య, మా బాబు జీవించి ఉన్నారంటే అది మీ మూలంగానే. ఇద్దరూ నిశ్శబ్దంగా సుధాకర్ని అనుమానంగా చూశారు. రేపు సరళగారి పెళ్లి రోజు అని తెలిసింది. అందుకని ఈ పెళ్లి రోజు మీతో కలిసి. సరళ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంట్లో తమ మధ్య అగాధం. ఈ సుధాకరు అపరిచితుడు, కానీ అదే సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత వ్యత్యాసం! అతడి ఆతిథ్యం తీసుకోవాలని లేదు. ఏం పెద్ద పరిచయం ఉందని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకో మనసొప్పడం లేదు. మరోసారి అభ్యర్థించాడు. నిశ్శబ్దం జవాబు అయింది. సరళ ఏమనలేదు. ఆలోచనలోనే ఉండిపోయింది. మరో 2 సార్లు పట్టుబడితే సుష్మ సరేననేసింది. మేం వస్తాం. రేపు కూడా మా ఇద్దరికి రాత్రి డ్యూటీ ఉంది. అందుకని కొంచెం ముందుగా వస్తాం. అంటే 7 గంటలకు వస్తాం. డిన్నర్ అయిపోయాక డ్యూటీకి చేరిపోతాం. అలాగే
రేపు కలుద్దాం. సుధాకరు వెళ్ళిపోయాడు. సుష్మ సుధాకర్ వెళ్ళిన వైపు చూసి సరళని చూస్తూ అంది, ఓ మంచి భర్త. మంచి భర్త అంటే ఎక్కడ గీత గీయాలి? డెఫినిషన్ ఎవరివ్వాలి? ఎవరి మటుకు వాళ్లే ఇచ్చుకుంటారు. బయటి వాళ్ళ దృష్టిలో రమేష్ మంచి భర్త. కానీ తనకి ప్రతి మనిషికి రెండు మొహాలుంటాయా? బయట ఒకటి, భార్య దగ్గర మరొకటి. ఒకళ్ళకి మంచి అయినప్పుడు మరొకళ్ళకి ఎందుకు కాదు? మనసులో రమేష్ ప్రవర్తన మెదిలింది. తామిద్దరి మధ్య అగాధమవుతున్న గ్యాపు, ఏదో వెలితి, ఎక్కడో అసంతృప్తి. రేపు మనం వెళదాం. అది 5 స్టార్ హోటల్ తెలుసా? ఇన్నాళ్ళు పైనే చూశాం. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూసే అవకాశం దొరికింది అన్నది సుష్మ. ఆమెది జాయింట్ ఫ్యామిలీ. అత్తగారు, మావగారు, మరుదులు, తోడికోడళ్ళు అందరూ కలిసి ఉంటారు. పైగా వాళ్ళింట్లో ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోరు. స్వేచ్ఛ ఎక్కువ. బయటికి వెళ్ళినా మిగిలిన సభ్యులు ఆ పిల్లల సంగతి చూసుకుంటారు. తనకి అలా కాదు. అందుకే సుష్మ ఒప్పుకున్నంత తొందరగా తను ఒప్పుకోలేకపోయింది. సరళ మౌనంగా ఉండిపోయింది. డ్యూటీ అయిపోగానే డ్రెస్ మార్చుకుని ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లేసరికి పిల్లలు, రమేషు పడుకునున్నారు. స్నానం చేసి పడుకుంది. బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రపట్టేసింది. పిల్లలు లేపే వరకు లేవలేదు. లేవాలని లేదు, కానీ లేవాలి. అమ్మా, నాన్న వెళ్ళిపోయారు. మనం బామ్మ ఇంటికి వెళ్తున్నామని నాన్న చెప్పారు. లేచి ఏదైనా చెయ్యి, ఆకలి వేస్తోంది. లే అమ్మా. ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చింది. వెంటనే గుర్తుకొచ్చింది రమేష్ అంతకు ముందు రోజు అన్న మాటలు. ఆడిటర్లతోనే ఉండాలని అన్నాడు. తనకి టిఫిన్ అక్కర్లేదని అన్నాడు. తొందరగా వెళ్ళిపోయాడు. నిజమే, తనకి అక్కర్లేదు. కానీ పిల్లలకి కావాలి కదా. ఏదో ఒకటి పిల్లలకి చేసి పెట్టి ఉంటే ఎంత బాగుండేది. వాళ్ళ టిఫిన్ తను వచ్చి చేయాలా? పిల్లల బాధ్యత తను ఒక్కదాందేనా? రమేష్కి లేదా? సాధారణంగా పిల్లలకి స్కూళ్ళు ఉన్నప్పుడే నైట్ డ్యూటీ తీసుకుంటుంది. రాగానే టిఫిన్, వంట చేసేసి అందరూ వెళ్ళిపోయాక పడుకుంటుంది. కానీ ఈరోజు సెలవు. పైగా బయటికి వెళ్ళాలి. రాత్రి రెస్ట్ లేదు. ఇవాళ దొరకదు. మళ్ళీ రాత్రి డ్యూటీ. కళ్ళమ్మడి నీళ్ళొచ్చేశాయి. ఇది ఓ జీవితమేనా? విశ్రాంతి పగలు లేదు, రాత్రి లేదు. ఇంటి పని, ఉద్యోగం అంతేనా? భర్త చేయాల్సింది కూడా తనే చేస్తోంది. ఇదే విషయం మీద కిందటి వారం గొడవే అయింది. అయితే చెయ్యకు, ఉద్యోగం మానేయ్. రెండు చేయలేనప్పుడు ఉద్యోగం మానేసేయ్. ఆశ్చర్యంగా చూసింది భర్తని. ఉద్యోగం మానేయనా? మానేస్తే ఎలా? ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? ఇద్దరం చేస్తుంటేనే గడవడం కష్టంగా ఉంది. పిల్లల ఫీజులు ఎంతున్నాయో తెలుసా? అసలు ఎప్పుడైనా అడిగావా వాళ్ళ జీతాలెంత అని? అది నీకు అక్కర్లేదు. కూరలు, నెలసరి సరుకులు అన్నీ ఎంతెంత ఖరీదుగా ఉంటున్నాయో తెలుసా మీకు? తెలీదు. తెలుసుకోవడానికి ఇష్టపడవు. అన్ని చూసుకోవడానికి ఇంట్లో ఓ మనిషి ఉంది. ఇలాంటివన్నీ ఆమె బాధ్యతలు. నీవి కావా? ఆమె మాటలు పూర్తిగా వినకుండా రమేష్ వెళ్ళిపోయాడు. రమేష్ సంగతి తెలియంది కాదు. తెలుసు. అయినా ఏదో అసంతృప్తి, వెలితి అలా ఉండిపోతున్నాయి. తను రమేష్ నుంచి ఏం కోరుకుంటోంది? కలిసి సంసారాన్ని నడపాలని. సంసారాన్ని ఒక్కరే నడిపిస్తే ఒత్తిడి ఎక్కువ. కొంచెం పనుల్లో సాయం కోరుకుంటుంది. అదేం పెద్ద కోరిక కాదే. కలిసి పనులు పంచుకుంటూ ఖర్చుల గురించి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. ఎంత దాచాలి, ఎలా దాచాలి, ఏ ఖర్చులు తగ్గించాలి, ఇలాంటివి పిల్లలు కూడా తండ్రి మాటలకి విలువిస్తారు. వాళ్ళు కూడా ఎంతో సెక్యూర్గా ఫీల్ అవుతారు. తను ఎన్ని చూడగలదు? భర్త ఇంటి సంగతి, పిల్లల సంగతి పట్టదు. ఇంక తన సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. మళ్ళీ అసంతృప్తి. రమేష్ వెళ్ళిపోయాడు. పెళ్లి రోజు అని చెప్పింది. అయినా వెళ్ళిపోయాడు. శుభాకాంక్షలు చెప్తాడనుకుంది. చెప్పనే లేదు. అలాంటప్పుడు ఈ పెళ్లి రోజు అనేది తనకొక్కదానికేనా? అదే అయితే తను మాత్రమే చేసుకోవాల్సిన అవసరం ఉందా? టిఫిన్ తయారు చేయి అంటూ చేతిని లాగుతున్న కొడుకుని చూసి కదిలింది. ఈ రోజు విశేషమేంటో ఈ పిల్లలకి ఏం తెలుస్తుంది? తెలియాల్సిన అవసరం కూడా లేదు. అనవసరంగా తండ్రి మీద చెడు అభిప్రాయం కలిగించినట్లు అవుతుంది. తను ఇంకా ఆ స్థాయికి దిగజారలేదు. రమేష్ ఈ పిల్లలకి తండ్రి. తనకి భర్తగా రమేష్ మీద కోపం ఉండొచ్చు. ఆ కోపాన్ని వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు.
అంతకన్నా నీచం మరొకటి ఉండదు. భర్త వేరు, తండ్రి వేరు. అందుకని ఆ రెండింటి డిఫరెన్స్ గురించి తనకు తెలిసినట్టుగా వీళ్ళకి తెలీదు. దాన్ని వీళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పిల్లల కోసం ఉప్మా తయారు చేసింది. అదొక్కటే తొందరగా అవుతుంది. అంతలోనే సుష్మ ఫోన్ చేసింది. శుభాకాంక్షలు చెప్పింది. ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏమిటి చేసేది? అసలు ఏం చేయాలనిపించటం లేదు. ఏంటో అసంతృప్తిగా ఉంది. సరే గాని ఈరోజు నీ ప్లాన్ ఏమిటి? ప్లాన్లేముంటాయి? అయినా ప్లాన్ వేసింది ఎప్పుడు జరిగింది గనక ప్లాన్ లేదు, ఏమీ లేదు. అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఆవిడ గ్యాస్ సమస్య ఏమిటో చూడాలి. అది సాల్వ్ చేయాలి. అక్కడే భోజనం. సాయంత్రం వరకు అక్కడే ఉంటాం. ఇంటికి వచ్చేస్తాం. పిల్లలకి చెప్పాల్సింది చెప్పి 7 గంటలకి సుధాకర్ని కలుస్తాం. ఇదే. రమేష్ని అడిగావా? సారీ, అదెలా చెప్పావా? సుధాకర్ ట్రీట్ ఇస్తున్నాడని. అసలు దాని గురించే మర్చిపోయింది. ఎలా చెప్తాను? నేను ఇంటికి వచ్చేటప్పటికి నిద్రపోతున్నాడు. నేను లేచేసరికి లేడు. కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. అయినా ఇంక టైం ఏది? అంది మెల్లిగా. సరేలే, ఆలోచించి మనసు పాడు చేసుకోకు. సాయంత్రం కలుద్దాం. పిల్లల్ని తీసుకొని అత్తగారింటికి వెళ్ళింది. ఆమె మొదట్నుంచి ఉంటున్న అలవాటైన ఆ ఇంట్లో ఒక్కతే ఉంటోంది. పిల్లల స్కూలుకి, సరళ హాస్పిటల్కి దగ్గరగా ఉంటుందని విడిగా వేరే ఇంట్లో ఉంటున్నారు. ఈ ఏర్పాటు వలన ఎవరికీ కోపాలు రాలేదు. పైగా ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువే అయ్యాయని సరళ ఎప్పుడూ సుష్మతో అంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు సరళ ఇంట్లో ఉన్న సిలిండరు తీసుకెళ్ళింది. అత్తగారు ఎంతో ఉత్సాహంగా వంట చేసింది. పిల్లలకి ఇష్టమైనవి రకరకాలు చేసి పెట్టింది. అత్తగారి చేతి వంట తిన్నాక హాయిగా అనిపించింది. రోజు ఎవరైనా ఇలా వండి పెడుతూ ఉంటే ఎంత బాగుంటుందో. ఆవిడ తన చిన్నప్పుడు కబుర్లు ఎన్నో చెప్పింది. పిల్లలు కూడా బామ్మ బామ్మ అంటూ ఆమె పక్కనే కూర్చొని ఆమె చెప్పేవన్నీ వింటున్నారు. సాయంత్రం ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటుంటే సరళకి సుధాకర్ డిన్నర్కి రమ్మన్నాడన్న సంగతి గుర్తొచ్చింది. వెళ్ళాలా వద్దా? తను 7 గంటలకు వెళ్ళాలంటే పిల్లల్ని ఎక్కడ ఉంచాలి? అదే విషయాన్ని అత్తగారికి చెప్పింది. దీనికంత ఆలోచన ఎందుకు? పిల్లల్ని నా దగ్గర ఉంచేయి. నువ్వు డ్యూటీకి వెళ్ళిపో. మేం చక్కగా సినిమాకి వెళతాం. వచ్చేటప్పుడు హోటల్లో తినేస్తాం. అంతేనా? అంటూ పిల్లల్ని చూసింది. వాళ్ళు ఎగిరి గంతలేసేశారు. వాళ్ళ ఆనందాన్ని పాడు చేయడం అన్యాయం అనిపించింది. తామెలాగూ తీసుకెళ్లడం లేదు. తమ బదులు అత్తగారు తీసుకెళ్తున్నారు. ఎవరో ఒకళ్ళు, ఎవరైతేనే అని ఆ అనుకోవడంలో తప్పు చేస్తున్నట్టుగా అనిపించింది. సరే అయితే, నేను పొద్దున్నే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకువెళతాను. పిల్లల బట్టలు ఓ 2 జతలు అత్తగారి దగ్గర ఉంటూ ఉంటాయి. అందుకని రాత్రి ఉండిపోయినా బట్టలకి ఏమీ ఇబ్బంది ఉండదు. నువ్వు వచ్చేసరికి నీకు పిల్లలకి టిఫిన్, కూర, పులుసు అది డబ్బాల్లో పెట్టి ఉంచుతాను. ఇంటికెళ్ళి అన్నం మాత్రం వండుకో. తేలికైన మనసుతో బయటకు వచ్చి హోటల్ దగ్గరకు వచ్చింది. సుష్మా, సుధాకర్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తను ఎవరికీ చెప్పలేదు. మరి సుధాకర్ చెప్పాడా? అదే అడిగింది. మీ భార్యకు తెలుసా మీరు మమ్మల్ని డిన్నర్కి తీసుకెళ్తున్నట్టు? ఆ తెలుసు. అసలు తనే ఈ ఐడియా ఇచ్చింది. నీలిమకి తెలియకుండా నేనే పని చెయ్యను. భార్యాభర్తలు అనుమానం కలిగేలా ప్రవర్తించకూడదు. ఒక్కసారి అనుమానం అనే పురుగు జీవితంలోకి ప్రవేశించిందంటే జీవితాంతం నరకం అనుభవించాల్సిందే. జీవితం హాయిగా సంతోషంగా ఉండాలంటే దాపరికాలు ఉండకూడదు. ఈ జీవితం ఎంతో తేలినప్పుడు బతికినంత కాలం సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు కదా. సరళ ఇబ్బందిగా ఫీల్ అయింది. నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి. బయట ఎంతో కష్టపడతాం. రకరకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు. వాళ్లతో ఎన్నో చేదు అనుభవాలు, అవమానాలు, సమస్యలు, టెన్షన్లు. ఇవన్నీ నరకంలోకి వెళ్ళమంటారా? నేను చిరాకుపడి పిల్లల మీద కోప్పడి దెబ్బలాడుకొని ఏం లాభం చెప్పండి? ఆమె మూలంగా నేను బయట నిశ్చింతగా నా వ్యాపారం చేసుకోగలుగుతున్నా. అందుకే నేను ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాను. ఓ భార్య ఇంత చేసినప్పుడు ఆమెకి తెలియకుండా మీతో డిన్నర్ ఎలా చేస్తాను? నాకు తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈ జీవితం మనది. మరొకళ్ళతో పోల్చుకుంటే మిగిలేది అసంతృప్తి. దానితో అనవసరమైన గొడవలు. ఇవి ఎవరికి లాభం?
అందరి జీవితాలు ఒకటే, కానీ ఎవరి జీవితం వాళ్ళదే. నా పనులన్నీ ట్రాన్స్పరెంట్, దాపరికాలుండవు. సరళ ఆలోచనలో పడిపోయింది. మరిప్పుడు తను చేసిందేమిటి? తను చేసింది సరైనదేనా? తను పాలు పోస్తుందా? అందుకే ఆ అసంతృప్తా? అసలు తను ఎందుకు చెప్పలేదు? రమేష్ తనతో సరిగ్గా మాట్లాడనే లేదు. అందుకే చెప్పలేదు. చెప్పాలనుకుంటే ఫోన్ చేసి చెప్పవచ్చు. అలా చెయ్యాలనిపించలేదు. దీనికి తను గిల్టీగా ఫీల్ అవ్వడం లేదు. పైగా ఎక్కువ పరిచయం లేని వ్యక్తి రమ్మంటే వద్దామనుకుంది. సుధాకరు లాంటి ఆలోచనలు తనకెందుకు రాలేదు? ఈ జీవితం తనది కాదా? కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచటం తన బాధ్యత కాదా? తను తన కోసం జీవించటం లేదా? ఈ రోజున జరుగుతున్నదేమిటి? ఒకే కుటుంబంలోని వాళ్ళు తలో చోట సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా ఉంది. రమేష్ ఇక్కడ హెడ్ ఆఫీస్ వాళ్ళతో 5 స్టార్ హోటల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్లు, డిన్నర్లు, పిల్లలు కూడా వాళ్ళ బామ్మతో సినిమా, హోటలు. తను ఇక్కడ ఈ సుధాకర్తో, ఈరోజు మా పిల్లలతో నేను ఎంజాయ్ చేస్తాను, మాకు దొరికిన సమయాన్ని ఇలా గడుపుతూ ఉంటాం అని ఎందుకు అనలేకపోయిందో తెలియడం లేదు. రమేష్ గురించిన ఆలోచనలో అనలేదేమో. సుధాకర్ అన్నట్టుగా నీలిమిల ఆలోచిస్తే రమేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. రోజు టెన్షన్ అని చాలాసార్లు అన్నాడు. నిజమే, ఎంతో మందితో వ్యవహారం, తేడా రాకూడదు. ఎంతో మందితో డీల్ చేయాలి, పై వాళ్ళని సంతృప్తిపరచాలి. ఎక్కువ వర్కింగ్ అవర్సు, రకరకాల మనుషులు, మనస్తత్వాలు, రకరకాల అనుభవాలు, రకరకాల అవమానాలు. ఉద్యోగం కాపాడుకోవాలంటే అన్నీ భరించాల్సిందే. అన్నీ తెలుసు. ఆయన చిన్నపిల్లల కోపం సాధిస్తోంది. ప్రతిదీ తన కోణంలో నుంచే చూస్తోంది. ఆ విధంగానే ఆలోచిస్తోంది. రమేష్ ఉద్యోగం కన్నా పెళ్లి రోజు ముఖ్యం కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేదేమిటి? తమ మధ్య సంబంధం పటిష్టంగా ఉండాలంటే ఇలాంటి అహంకారాలు ఉండకూడదు. ఈ రోజున కాపురాలు కూలిపోవడానికి కారణం ఇదే కదా. ఈ యుగాల మధ్య క్లాష్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు తనని వేధిస్తున్నది మానసిక పర్యావరణ సమస్య. కొన్ని రకాల విషయాలు పర్యావరణాన్ని ఎలా పాడు చేస్తాయో కొన్ని ఆలోచనలు మనసుని పాడు చేస్తాయి. ఇప్పుడు ఓ పెద్ద చీపురు తీసుకొని మనసుని శుభ్రం చేయాలి. స్వచ్ఛంగా మనసుని ఉంచుకోవాలి. తేలికైన మనసుతో డిన్నర్ని ఎంజాయ్ చేసింది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో ఏప్రిల్ 7న 2016లో ప్రచురించబడిందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.